వాచ్మెన్ ఇంట్లో పెట్టాను, కనిపించట్లేదు. ఇక గెలవటం కష్టం కదా అత్తయ్య. మేడం తీసుకొచ్చాను మేడం. కనిపిస్తుంది కదా, ఎవడైనా తక్కువ ఉందా కనిపించకపోవడానికి? ఇప్పుడు నా గురించి ఎందుకులే గాని ఎందుకు రమ్మన్నారో చెప్పండి మేడం. మంగా, మన బ్యానర్లు ఎన్నున్నాయో లెక్క పెట్టి నాకు చెప్పు. మంగా, నేను విశాలాక్షితో పర్సనల్ గా మాట్లాడాలి, నువ్వు వెళ్ళు అని డైరెక్ట్ గా చెప్పినా నేనేం అనుకోను మేడం. గుడ్, నీలో ఈ స్పిరిట్ నచ్చింది నాకు. సరే వెళ్ళు. విశాలాక్షి, ఈ కంగాలి వాడు ఫోన్ తీయడం లేదేంటి? ఆఫ్ చేసుకున్నాడు. నిజమా మేడం? అవును విశాలాక్షి. వస్తూ ఉండొచ్చు మేడం. ఏంటి వాడు మొహం వచ్చేది? రాత్రి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నా. అంటే ఆ భాష నేర్చుకున్నారా మేడం? లేదు, ముందేదో వాగేసి లాస్ట్ లో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పోనీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిరానా? ఆ పని చేస్తావా? అదే చెయ్యాలి మేడం, ఇక వేరే ఆప్షన్స్ లేవు. వాడు హ్యాండ్ ఇస్తే ఏం చేద్దాం మేడం? అన్నీ తెలిసి నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా విశాలాక్షి? సత్తిగాడు ఎక్కడున్నాడో తెలుసు కదా. నాకు కంగాళి గడి మీద డౌట్ వచ్చి ఆ ఏర్పాటు చేశాను. అది నిజమే అనుకోండి, కానీ అస్సలు అనుమానాలు పెట్టుకునే వద్దు. ఏం చేసినా సరే మనం గెలవాలి విశాలాక్షి, అంతే. ఇది ఫిక్స్డ్. ఒకవేళ మన ప్లాన్లన్నీ తలకిందులైతే రిగ్గింగ్ అయినా చేద్దాం. దాట్స్ గుడ్. ఏంటబ్బాయ్, ఎవరూ లేరు? ఓటేయడానికి వెళ్లారేమో. చిన్ని, నువ్వు కూడా ఏంటి అక్షరమలా మాట్లాడతావు? ఓటేయడానికి రాలేదనే కదా మనం పరిగెట్టుకుని ఇక్కడికి వచ్చాం. పెద్దవాళ్ళు పనిలోకి వెళ్ళుండొచ్చు అనుకుందాం, కనీసం పిల్లలైనా ఉండాలి కదా. అవును బావగారు, మేమొచ్చినప్పుడు పిల్లలు వీధుల్లో ఆడుకుంటున్నారు. ఇప్పుడేంటి అసలు కర్ఫ్యూ పెట్టినట్టు ఒక్క పురుగు కూడా లేదు. ఓ స్త్రీలు రేపు రండి. ఇది చేసిన పనే. దీనికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? నిజంగా ఇది రాజకీయాల్లో రాణిస్తుంది. ఏంటయ్యా ఇక్కడ నుంచున్నావు? ఓ స్త్రీలు రేపు రండి. ఏంటి అది అక్కడ రాసిందా? అవునండి. అదిగో కత్తెర బొమ్మ కూడా ఉందిగా. ఇది అమ్మడు చేసిన పనే. అమ్మడు చేయక తెల్లారి కిరణ్మై చేస్తుందా? పాపం ఆవిడేం చెప్తుందిలే. నాకు తెలియక అడుగుతాను అంటాను తప్ప ఏం తెలదు ఆవిడకి. అవును చిన్ని, ఒకవేళ లోపల మనుషుల నుంచి బయట గడిపెట్టిందేమో. చూసొస్తానుండండి. ఎవరమ్మా ఇంట్లో? ఓ అమ్మా, తలుపు తీయండి. మీకేం భయం లేదు, మేమొచ్చాం. మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. తలుపులు తీయండి. ఓటేండమ్మా. మీరెంత బాధిన ఉపయోగం ఉండదు, కానీ పదండి. మేడంకి ఫోన్ చేయమంటారా బావగారు? ఎందుకమ్మా, ఎటు వెళ్తున్నాగా. రండి చెంచమ్మ గారు. ఎవరు లేరంటారా? ఎంత పని చేసిందమ్మా ఇది. అంటే వీళ్ళందర్నీ ఎక్కడ పెట్టినట్టు? ఏ సినిమాకో పంపించుంటుంది. ఎంతమందిని సినిమాకు పంపాలంటే డబ్బుండాలి కదా చిన్ని. ఆ డబ్బెక్కడిది? భలే వాళ్ళండి మీరు. వాళ్ళ అత్తే లేదా ఏంటి? సారీ బావగారు. నిజం చెప్తే సారీ ఎందుకమ్మా? దానికోసం సినిమా టికెట్కి డబ్బులే కాదు, సినిమా తీయటానికి కూడా ఇస్తుంది. పదండి వెళ్ళి జగదీశ్రామకు చెప్దాం. తాళాలేసుకుని ఎక్కడ పోయారో ఈ మందంతా. ఈ కంగాళి గడెక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.
అంటే వాడు ఖచ్చితంగా జగదీశ్వరి మనిషి అయి ఉంటాడు, లేకపోతే ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకుంటాడు? అంతే అంతే. అంతే అంతే. అంతే? నా చుట్టూ తిరుగుతూ నాకు భజన చేయకపోతే వాడేమయ్యాడో తెలుసుకోవచ్చు కదా. ఏమైనా అంటే అన్నానంటారు గాని మేడం. ఏమనలే, చెప్పు. ముక్కు మొహం కనీసం భాష కూడా తెలియని వాడికి అన్నన్ని లక్షలు ఎవరిమ్మన్నారు మేడం? పైగా ఏదో సినిమాలో బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టారంట. చేంటే మంగా, విశాలాక్షి అంటే పెద్దది, నువ్వు కూడా నా మీద తిరగబడుతున్నావేంటే? అంటే ఇక్కడ వయసు చిన్నదా పెద్దదా అని కాదు మేడం, చేసిన తప్పు చిన్నదా పెద్దదా అని ఆలోచించాలి మేడం. రేఖ, ఏంటే నీ అబ్బాయిలంతా బయటుంటే మీరేంటి ఇక్కడున్నారు? మేడం బాధల్లో ఉన్నారు మేడం. నార్మై, నా కోడలికి నేనుండగా బాధేంటి? మీరుంటేనే బాధ. ఏయ్, ఏంటో గొణుకుతున్నా? ఏం లేదు మేడం, మీరుంటే బాధ దేనికి అంటున్నా. అది కదత్తయ్య, ఆ కంగాళిగాడు మనల్ని మోసం చేశాడు. పోనీ లేవే, వాడి పాపను వాడిపోతాడు. ఆ అలా ఊరుకుంటే మనం మట్టి కొట్టుకుపోతాం. అదేంటే, ఎందుకు? ఎందుకంటే వింటత్తయ్య, డబ్బు పోతే పోయింది, ఖాళీ పేపర్ల మీద వేలి ముద్రతో సహా సంతకం చేశాం కదా. వాడా పేపర్ల మీద వాడి ఇష్టం వచ్చింది రాస్తే మనం ఇరుక్కుపోతాం. అంటే ప్రమాదం ఉందంటావా? అవును మేడం, వాడేదైనా చేస్తాడు. మేడం మీ ఆస్తనంతా రాయించుకుంటే? నువ్వు కాస్త నోరు మూస్తావా? ఎందుకు అనవసరంగా అత్తయ్యని టెన్షన్ పెడతారు? నిజం చెప్పడం నేరమా మేడం? ఏంట నీ బొంద నిజం? వాడేం చేయలేడు, వాడికి అసలు భాషే రాదు. వాడి భాషలో రాస్తే ఎవరికి అర్థం కాదు. ఇది పాయింటే. వాడికి తెలుగు రాకపోతే తొట్టిగా తెలుగులో మాట్లాడితే ఎందుకు అర్థం అవుతుంది? ఈ విషయం వాళ్ళకి చెప్పి అనవసరంగా టెన్షన్ పెట్టడం తప్పితే ఏం ఉపయోగం లేదు. ఈ ఎన్నికలయ్యాక నేనే తేల్చుకుంటా. ఏంట్రా ఆలోచిస్తున్నా? నేను గెలిచాక నీకు ఏ రంగు పట్టు చీర కొనాలా అని. నా తల్లే పిచ్చిదాన, నాకెందుకే? నువ్వు గెలిచాక 5 లక్షలు పెట్టి నేనే కొనిస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం టెన్షన్ గా ఉన్నట్టున్నారు? ఏమంగా? ఎస్ మేడం. నేనెవర్ని? ఈ ఎన్నికల్లో నిలబడ్డ ఒక ప్రతినిధి మేడం. ఎస్పీ నన్న మాట గుర్తులేదా నీకు? అక్షరా, మంగా ఎందుకు కొట్టింది? ఏమో మేడం, మీరే గెలుస్తారు, మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అన్నాను. మొహం పగిలిపోద్ది. ఇదిగో ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు కూడా ఇలాగే అంది మేడం. ఏంటే ఆటోగ్రాఫ్ అడిగితే కొట్టేస్తావా? అప్పుడే అంత సెలబ్రిటీని అయిపోయాను అనుకున్నావా? మొహం పగిలిపోద్ది. చూసారా మేడం? ఏంటి అక్షరా నీ పొగరు? పాపం పొగరేమీ లేదులే మేడం. నేను గెలవడం ఏంటే, గెలిచేది రేఖ మేడం అని కొట్టారు. అబద్ధం. నేనది గెలుస్తుందని చెప్పలేదు. మరెందుకు కొట్టావు? నేనెవర్ని అని అడిగాను. రాజేశ్వరి గారి కోడలు అన్నాను. అందుకు కొట్టావా? మరెందుకు కొట్టావు? మీలాంటి మోసగత్తెలతో మాట్లాడడం నాకు చేత కాదు. ఎవ్వరే మోసగాళ్ళు? జామర్లు పెట్టించిపోయింది మీరు. అది కదా మోసం. ఇదిగో, ఈసారి గనుక మళ్ళీ మా మంగని కొట్టావో ఇప్పుడు నీకు డిపాజిట్లు గల్లంతవుతాయి. రేపు నువ్వు కూడా గల్లంతవుతావు. చిచి, నేను కూడా మాటలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ విషయం నందిని వాళ్ళకి చెప్తే మళ్ళీ నన్నే తిడతారు. అందుకే చెప్పకూడదు. వీళ్ళేంటత్తయ్యా ఫోన్ చేయలేదు, ఇంకా రాలేదు. నాకైతే ఎంత టెన్షన్ గా ఉందంటే అంత టెన్షన్ గా ఉంది. అసలు మనకి తెలిసిన వాళ్ళు రాలేదు అంటే పోనీ ఏదైనా పనులో హెల్డప్ అయి ఉండొచ్చు అనుకుందాం. బస్తీ వాళ్ళకేం పనులుంటాయి అత్తయ్య రాకపోవడానికి? చూసారుగా, దాని తరపున జనం ఆక్కుండా వస్తూనే ఉన్నారు. మీకు తెలుసా, ఆ వైజాగ్ మహాలక్ష్మి కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అనద్దత్తయ్య, ప్లీజ్ మాట్లాడండి. ఏం మాట్లాడమంటావు? వెళ్ళా వైజాగ్ మహాలక్ష్మికి వెల్కమ్ చెప్పమంటావా? అయినా నువ్విక్కడేం చేస్తున్నావు? వెళ్ళి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవచ్చు కదా. ఎవరిని?
దాన్ని కోటేయడానికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోమంటారా లేకపోతే మీరన్నట్టు ఆ వైజాగ్ మహాలక్ష్మిని రిసీవ్ చేసుకోమంటారా? ఎవరిని రిసీవ్ చేసుకోమంటారు? ఏంటి మన తరపు వాళ్ళు ఒక్కళ్ళు రాలేదా? అదేగా మరి ఇందాకటి నుంచి మొత్తుకునేది. అదేదో గోల్మాల్ చేసుంటుంది అత్తయ్య. మీరు మాత్రం దాని మొహంలే అని తీసి పారేయొద్దు. ఎలా తీసిపారేస్తాను అక్షరా? అంతమందిని ఎలా మేనేజ్ చేసుంటుందా అని ఆలోచిస్తున్నాను అంతే. అది ఏమైనా చేయగలదత్తయ్య. అందరికీ ప్రసాదం అని చెప్పి ఏదో ఒకటి తినిపించి దానిలో విషం పెట్టి ఇచ్చినా ఇవ్వగలదు. అంత అసాధ్యురాలది. చూద్దాం. వీళ్ళు బస్తీకి వెళ్లారు కదా. వాళ్లే, ఆ బస్తీ వాళ్లేనత్తయ్య మనకి గ్యారంటీ ఓట్లు. వాళ్ళు రాకపోతే కష్టం. అదిగో వచ్చేస్తున్నారు. చూసారా అత్తయ్య, ఖాళీగా వచ్చారు. ఖాళీగా రావడం ఏంటమ్మా? అంటే బస్తీ వాళ్ళనెవ్వరినీ తీసుకురాకుండా వచ్చేసారన్నమాట. అక్కడెవరైనా ఉంటే కదా మేడం తీసుకురావడానికి. అంటే అవునా? కొత్త సినిమా కూడా ఏమీ రిలీజ్ కాలేదే. రేసు గుర్రం తర్వాత ఏదైనా సినిమా రిలీజ్ అయిందా నందిని? ఆ రేఖేదో మాయ చేసిందమ్మా. అన్ని తలుపుల మీద ఓ స్త్రీలు రేపు రండి అని రాసిపెట్టుంది. అంటే మనం వస్తామని అది ముందే తెలుసుకొని అలా రాసింది మేడం. అక్షరా ఊరుకో, ఇప్పుడేమైందని? మహా అయితే ఓడిపోతావు అంతే కదా. అంతేలే. మీరంతా అది గెలవాలని కుట్రలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. ఓయ్, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటావా? నమస్తే జగదీశ్వరి దేవి గారు. ఏంటి మీకు ఓటేయటానికి ఒక్కరూ రాకపోయేసరికి అందరూ అవాక్కయ్యారా? ఎవరైనా వచ్చి మీకు కాకుండా ఆపోజిట్ వాళ్ళకి వేస్తారు ఓటు. కానీ మీ జనం ఓటేయటానికే రాలేదంటే మీ మీద ఎంత అఫెక్షన్ ఉందో అర్థమవుతుంది. ఎఫెక్షను కాదు, పర్ఫెక్షను కాదు. మీరే ఏదో చేసుంటారని మా అనుమానం. నందిని, ఏంటా మాటలు? అననివ్వండి పాపం. ఎవరూ రాలేదని ఉగ్రేషంతో పిల్లలు ఏదేదో మాట్లాడుతున్నారు. చూడండి, ఎంతకాలం నుంచో మిమ్మల్ని ఓడించాలని చూస్తున్నారు. ఆ అద్భుతమైన రోజు ఈ రోజు కావడం నాకెంతో సంతోషంగా ఉంది. వస్తానండి. ఒక్క నిమిషం చూడండి వైజాగ్ మహాలక్ష్మి గారు, ఇంకా పోలింగ్ స్టార్ట్ అవ్వలేదు. అది పూర్తవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. మీరు అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఎలా? అంటే ఇంకా గెలుస్తామని ధీమా ఉందా? జగదీశ్వరికి మరో పేరే విజయం. ఆ విషయం మీకు తెలీదు, అందరికీ తెలుసు. అది ఇదివరకటి మాట. అది ఇప్పుడు తలకిందులవబోతుంది. కానివ్వను. మా అక్షరని గెలిపించి తీరతాను. చూస్తూ ఉండు. భ్రమల్లోనే ఉన్నారు, ఉండండి. ఆ? చూసారా జగదీశ్వరమ్మ, దానికి ఎంత పొగరో. అత్తయ్య గెలిపిస్తానని ఛాలెంజ్ చేసింది. ఎలా గెలిపిస్తుంది నందిని? జనం లేరుగా. అన్ని ఓట్లు అత్తయ్య ఒక్కతే వేస్తుందా? దేవుడా దేవుడా తిరుమల దేవుడా, నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. ఏయ్ ఊరుకోండి. ఎందుకు ఏడుస్తున్నారు? తిన్నది అరగట్లేదా? ఏమ్మా, ఇది నీకు న్యాయంగా ఉందా? చాలా న్యాయంగా ఉంది మరదలా. పండే ఇప్పుడు కొంపలు ఏం మినిగిపోయినాయి అలా ఏడుస్తున్నారు? ఏంటి, మమ్మల్ని ఓటే ఇవ్వకుండా ఇట్లా బంధించడం తప్పు కాదా? ఓటేసి ఏం చేస్తారు? మీరు గెలుస్తారా? మీకేమొస్తుంది చెప్పండి. మీరు అక్షరకు ఓటేస్తే ఆవిడ అక్షరాల కోటేశ్వరాలు అవుద్ది. మీరెక్కడే ఉంటారు తెలుసా? అవును, అందుకని. ఏంటక్క అందుకని? ఏవోరా తమ్ముడు, మర్చిపోయాను. సర్లే నువ్వుండు. చూడండి,
మీలాగే వేరువేరు గదుల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. మీతో పాటు వాళ్ళందరినీ సాయంత్రం వదిలేస్తాం. దేవక్క వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులతో సాయంత్రం హ్యాపీగా సినిమాకి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి, పండగ చేసుకోండి. అక్క, నేను వెళ్ళి ఇంకో బ్లాగ్ సంగతి చూస్తాను. ఒరే తమ్ముడు, మన రేఖా మేడం గెలవడం పక్కా కదా? అక్క, నేను ఇంత నెట్వర్క్ చేసింది దేనికక్క? అంతే కదా. నువ్వేం కంగారు పడకో, రేఖా మేడమే గెలుస్తుంది, విజయం మందే. ఈ ఫోటోలో అక్షరమ్మ ఎంత అందంగా ఉందమ్మా. చెంచమ్మా, ఏంటమ్మాయ్ అంత గట్టి గరిచావు? ఏమైంది? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? అరే, ఒక పక్క ఒక్కతే కూడా మనకి. అక్షరా, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. ఇంకా ఏం నెమ్మది నందిని, అంతా అయిపోయింది. అది మన వాళ్ళందర్నీ ఎక్కడో దాచేసింది. అవునత్తయ్య, ఇలా ఒక వర్గం వాళ్ళని దాయటం చరిత్రలో ఎక్కడైనా ఉందా? అంటే ఆ రేఖ దాచిందన్న నిర్ణయానికి నువ్వొచ్చేసావా? రాక తప్పడం లేదత్తయ్య. రాకపోతే ఒక 10 మంది రాకపోవచ్చు. రావటం ఇష్టం లేకపోతే కొంపల్లో పడుండొచ్చు. కానీ ఇవేమీ జరగకుండా తలుపులకి తాళం పెట్టి ఓ స్త్రీలు రేపు రండి అని రాయటం చూస్తే ఈ పని అది కాకుండా ఇంకెవరు చేస్తారత్తయ్య? పైగా తలుపులన్నింటి మీద కత్తెర గుర్తు వేసింది మేడం. ఏం చేద్దామమ్మా, ఇంకా ఇక్కడెందుకు దండగా? లేదబ్బాయ్, వస్తారు. ఒకవేళ అక్షరం అన్నట్టుగా రేఖ వాళ్ళని బంధించినా వాళ్ళని 4 పీకి మరీ వస్తారు. సరే మరి, నేను వెళ్తానమ్మా. ఎక్కడికి? అది బంధించిన వాళ్ళకి కాఫీలు టిఫిన్లు అందించడానికా? నా అనుమానం ఇందులో నీ హస్తం కూడా ఉండుండొచ్చు. ఏ పిచ్చివాగుడు వాక్కు. ఆ అమ్మ కొంగు పట్టుకుని రేపల్లె వెళ్లిన వాడివి, ఇది చేయవని నమ్మకమేంటి? ఇదిగో కార్తికయ్య, ఓ పని చేస్తావా? చెప్పండి. నా మాట విని అర్జెంటుగా అమ్మడి పార్టీలోకి వెళ్ళిపో. నీ అమ్మ నీ పెళ్ళావు నిన్నొక మాట అనకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారా? వెళ్ళమను, దమ్ముంటే వెళ్ళమను. వెళ్ళు నాన్న. అక్షరకి బాగా ఎక్కువైంది కానీ నువ్వెళ్ళు. వెళ్ళి కత్తెర గుర్తుకే ఓటు వేసి దుమ్ము దులపమను. అత్తయ్య, లేకపోతే ఏంటి? ఏదో మంచివాడు కాబట్టి నువ్వేమన్నా పడుంటున్నాడు. అదే మా ఆయనైతే ఈ పాటికి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. శ్రీరామ్ అలాంటి వాడేం కాదులే. సర్లే, ఇవన్నీ ఎప్పుడు ఉండే గొడవలే గాని ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మనం కూడా వాళ్ళ జనాన్ని కిడ్నాప్ చేసి పెడితే బాగుండేది మేడం. ఈ ముక్క ఇప్పుడు కాదు, నిన్న చెప్పాల్సింది. చెప్తే నువ్వు చేసేసేదానివా? అనుమానమా? ఈ అక్షర్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఏయ్, కాసేపు మాట్లాడకుండా ఆపుతారా? అరే 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 పాపం, ఏంటి అందరి మొహాలు ఆరిపోయిన దీపాల్లా ఉన్నాయి? ఏయ్, చొక్కా వేసుకు రాలేదు కాబట్టి బతికిపోయావు. ఏంటే నేను చొక్కా వేసుకురావడం ఏంటే? అదే, ఎన్నికల్లో అవినీతికి పాల్పడితే అలా చేసిన వారిని చొక్కా పట్టుకుని నిలదీయమంటారు కదా. పిచ్చు తెంగరి, నేను అవినీతికి పాల్పడ్డమేంటే? నీకు ఓటేయడానికి ఎవరికి ఇష్టం లేనట్టుంది, అందుకే రాలేదు. దానికి నన్ను నిలదీయడం దేనికి? చూడు, నువ్వెన్ని వెధవేషాలు వేసినా గెలుపు మాత్రం నీది కాదు. ఇది గెలుపు కాదు మేడం, నా జీవితానికి సరికొత్త మలుపు. నీ మొహం లేవే, చూస్తుండు. నువ్వెంత మందిని దాచినా ఏయ్ చంచో, నిన్ను 4 పీకితే తల్లిని కొట్టిందని కొంతమంది సెంటిమెంట్ ఫూల్స్ ఓట్ ఎయ్యరని
నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నా. రావే దమ్ముట కొట్టు ఆ కొట్టువే కొట్టు రావే కొట్టు రావే అటు రావే ఏయ్! నన్ను రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోనే. ఏయ్ గుంటూర్, ఏదో ఛాలెంజ్ చేసావు నేను గెలవను అని. చూస్తున్నావుగా, మీ తరఫున మీరు తప్ప మరో మనిషి లేదు. ఇంకా ఎందుకే లేనిపోని ఆహాలు ఈగోలు. ఇవి అహాలు కావే నిజాలు చెంచుదాం. నేనేంటో చూపిస్తానంతే చెంచుదాం. దమ్ముంటే ఎన్నికల్లో నిలబడి చూపించవే నీ ఇజం. హ, ఎలా ఒకళ్ళ పంచున చేరి బాజున చేయడం కాదు. ఇదేంటి, ఈవిడికి తెలిసిపోయిందా? నాన్నా, కార్తీ, మనం వెళ్ళి మన వాళ్ళని తీసుకొద్దాం. అలాగేనమ్మా.